పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చాలా మంది అభ్యర్థులు కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాటిని గుర్తించడం అనేటువంటి అంశం వరకు వచ్చి ఆగిపోతుంటారు. కానీ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్రశ్నలు మాత్రం ఉదాహరణకి నౌన్స్ తీసుకున్నట్లయితే నౌన్స్లో జెండర్ ఆఫ్ నౌన్స్ పైన ప్రశ్నలు అడుగుతుంటారు, లేదా సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అడుగుతుంటారు, అండ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా, దానికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని అంశాలపైన, ఇన్క్లూడింగ్ ద ప్రిఫిక్సెస్ ఆర్ సఫిక్సెస్ రిలేటెడ్ టు దట్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ పైన కూడా ఫోకస్ చేయాలి. మీరు గతంలో గనక చూసినట్లయితే ఉదాహరణకి విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఈఎన్సిఈ ఆర్ ఏఎన్సిఈ, సో ఈ సఫిక్స్తో ఎండ్ అయ్యేటువంటి పదాన్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాము అని అడిగాడు. ఓకే, అవి నౌన్స్ అవుతాయి. మరొక ఎగ్జామినేషన్లో ఓయుఎస్ అనేటువంటి సఫిక్స్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగాడు. అలాగే సింగులర్ ప్లూరల్ యొక్క ఫార్మేషన్ గురించి క్వశ్చన్స్ అడగబడ్డాయి. అలాగే వర్బ్స్ మరియు అడ్వర్బ్స్ యొక్క కరెక్ట్ యూసేజ్ పైన కూడా ప్రశ్నలు అడగబడుతున్నాయి. కాబట్టి ఇట్లా ఒక టాపిక్ చదివేటప్పుడు దానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని టాపిక్స్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది.